ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది సూపర్ టిఫిన్ పూరి. దాంట్లోకి 2 రకాల చట్నీ. ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తా రండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, పూరీకి నేను 150 గ్రాములు గోధుమ పిండి వేసాను. బాగా చక్కగా మనం అప్పడంలాగా కావాలనుకున్నా, కొంచెం స్మూత్గా కావాలనుకున్నా ఇలా చేసుకోవాలి. చూడండి, ఒక 100 గ్రాములు మైదా పిండి వేసా, 150 గ్రాములు గోధుమ పిండి, 100 గ్రాములు మైదా పిండి. ఇది చాలా బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకొని చూడండి. సాల్ట్ దానికి సరిపడా నేను స్పూన్ వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి, మీరు ఎంత తినగలుగుతారు. ఎందుకంటే కూర కూడా చేస్తాం కదా, దాంట్లో కూడా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. నేను నైట్ పూట టిఫిన్ చేస్తానన్నమాట. రోజు ఒకసారి బయట తెచ్చేస్తాం. బయట టిఫిన్ నాకేం నచ్చుతలేదు. బయట నుంచి పూరి తీసుకొస్తే ఆయిల్ పీల్చేసేసి మడ్డి మడ్డిగా నల్ల నల్లగా ఉంటున్నాయి. తినబుద్దిగా అట్లా వాంతి వచ్చినట్టు ఉంటుంది. మా వారిని అడిగా, చూడండి కొద్దిగా నూనె పోస్తున్నాడు. చిన్న గరిటె, అదంటే ఆ గరిటెలో ఒక 2 స్పూన్లు పడుద్ది అనమాట. 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఆయిల్తో కలుపుకోవాలి. మనమైతే ఆయిల్ కలిపి పిండి కలుపుకుంటాం. ఆయన అయితే ఆయిల్ పోసి దాంట్లో నీళ్లు కూడా పోసేసి కలిపేస్తాడనమాట. ఆయన అలవాటు అది. అయితే నేను పూరి చేసి పెట్టి బావా అన్న. ఇందుకు మెయిన్ కారణం ఈ పూరి చెప్తాక ఏంటంటే, నాకు నవ్య మెసేజ్ పెట్టింది. ఆంటీ పూరి ఎలా చేయాలో ఒకసారి నాకు పెట్టండి ఆంటీ వీడియో. పూరి చేస్తాం రాదు నాకు, పూరి దాంట్లోకి కూర కూడా చేస్తాం రాదు ఆంటీ అని చెప్పింది. సరే అని ఇంకా తను ఎప్పుడో పెట్టింది పాపం, 4-5 నెలల కిందట పెట్టింది. సరే గుర్తొచ్చింది. ఇంకా మనకి చేసుకున్నట్టు ఉంటుంది, వీడియో పెట్టినట్టు ఉంటుంది. తెలియని వాళ్ళు చూస్తారు. చాలా వరకు చాలామంది తెలుసు, కొంతమంది తెలియదు అనమాట. అందుకు వాళ్ళ కోసం నవ్య అడిగిందని ప్రత్యేకంగా పెట్టిస్తున్నాను అనమాట. నేను కూడా అడిగాను, బాబా నువ్వు పూరి చేసి పెట్టి నేను వీడియో తీసుకుంటానంటే సరే అన్నారు ఆయన. సరే అప్పటికప్పుడు అనుకొని చేసిందనమాట. నైట్ పూట ఇది వీడియో తీయాలని అనుకోలేదు. ఈ పూరి అనగానే నాకు తను గుర్తొచ్చింది, చేసి పెడదాం. చూడండి, మనం కలపలేము అంత గట్టిగా ఆడవాళ్ళం. దాన్ని ఒక 10 నిమిషాలు వదిలేసేద్దాం. వదిలేసి నూనె పెట్టుకుందాం పొయ్యి మీద. 10 నిమిషాలు అయిపోయింది కాబట్టి నూనె సిమ్లో పెట్టేసేసుకొని ఈలోపు చపాతీ చేసేసుకుందాం. అదే ఒత్తుకుందాం, పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉండలు చేసుకోవాలి. అలా నలుగుతూ వల్ల పీట మీద కంటే రాయి మీద కొంచెం ఒత్తిడి ఎక్కువ తగులుద్ది కదా, నలుగుద్ది పిండి. ఇంకొంచెం మెత్తగా వద్దు అనమాట. అలా చిన్న చిన్న ఉండలు చేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పూరీకి గ్యాప్ ఉండదు, చపాతీకి గ్యాప్ ఉంటుంది. పెనం మనం కాల్చుకుంటాక పూరికి గ్యాప్ ఉండదు నూనె వేడెక్కినాక. అందుకే ఉండలు చపాతీలు చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి మనం. చపాతీ చేసేస్తున్నా. అయ్యో, ఆయన షర్ట్ వేసుకుంటే పోయేది, షర్ట్ వేసుకోలేదు, ఏమనుకోమాకండి. పొయ్యి కాడ వేడిగా ఉంటుంది కదా పాపం, అందుకే వేసుకోలేదు. నేను కూడా అంత చూడలేదు, అంత పర్టికులర్గా చూడలేదు. అలా కొంచెం మందంగా చేసుకున్నారనుకోండి, పూరి కొంచెం బాగా పొంగి బాగుంటుంది. కొద్దిగా పలసగా చేసుకున్నారనుకోండి, కొద్దిగా పొంగుద్ది, ఎక్కువ పొంగదు. కొన్ని ఇయ్యి చేయమన్నా నేను. ఒకటి అప్పడం లాగుంటే భలే టేస్ట్గా ఉంటుంది. ఈ నూనె వేసి చేస్తాం కదా, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకు నేను కొన్ని ఇలా కావాలని అడిగా. ఎందుకంటే మేము ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో, అప్పుడప్పుడు టేస్ట్ నాకు బాగా తెలుసు.
భలే టేస్ట్గా ఉంటాయి అబ్బా మన ఇంట్లో చేసుకుంది. బయట రోజు పూరియో గారో ఇడ్లీ తెత్తంటే నాకు ఆ టిఫిన్ ఏంటో వాంతి వచ్చినట్టు ఉంటుంది నాకు ఆ బయటికి తింటుంటే. ఇది 2 రోజులైనా సరే మన ఇంట్లో చెక్కు చెదరదు అనమాట. ఎందుకంటే నూనె కాగి ఉండదు కదా మనకి. పైగా పూరీ కూడా మనం తాజాగా చేసుకుంటాం. ఆటా పిండి ఏం కలపకుండా గోధుమ పిండి నూనె కాగింది పూరి వేసేసుకుందాం. అదే చూడండి, ఇది కొంచెం మందంగా ఉంది, కొంచెం ఎక్కువ లేదు, పొంగింది. సరే, ఎంతసేపు పట్టదు. ఈ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, మనం వేయించుకుంటే టైం పట్టదు, చేసుకుంటాకి కొంచెం టైం పడుతుంది, 10 నిమిషాలు. సరే, పొంగింది బుజ్జని. బా ఏమా టేస్ట్గా ఉందబ్బా, మేము తింటాం. ఒక పావు కేజీ పిండే కదా, దాదాపు 20 పూరీలు దాకా అయినాయి. నేను ఆయన 2 రోజులు తిన్నాం. టేస్ట్ కూడా కొంచెం కూడా మారల, అంత బాగున్నాయి. ఇది కొంచెం పలసగా చేయించా, అప్పడం లాగా ఉండాలని. చూడండి, ఇది పెద్ద పొంగలే చూసారా, ఇది బాగా పలసగా చేయించాను అనమాట. ఇంకోటి మందంగా, అలా ఒకటి ఇలా చేయమని అడిగా నేను ఏది అడిగితే అది చేసి పెడతారులేండి. అయినా షార్ట్ టెంపర్ ఉండే వాళ్ళకి కూడా ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. మా వారికి షార్ట్ టెంపర్, ఏదన్నా అన్నట్టు గబుక్కుని కోపం వస్తుంది, మళ్ళీ వెంటనే ప్రేమ చూపిస్తారు. చూసారా, ఇది మందంగా ఉంది కదా, పొంగింది. ఎవరైనా మాట అనగానే కోపం వచ్చేసిన వాళ్ళని మీరు దూరం పెట్టుకోమాకండి. వాళ్ళ దగ్గర చాలా ప్రేమ ఉంటుంది, మన చాలా ప్రేమిస్తారు వాళ్ళు. ఆ కాసేపు భరాంచండి, తర్వాత వాళ్ళు మన భరాంచుతారు. ఆ తర్వాత వాళ్ళ కోపం తగ్గిపోయినా మనం ఏమన్నా సరే వాళ్ళు భరాంచుతారు. అలాంటి వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా స్నేహితులు అవని, భర్త అవని, తల్లిదండ్రులు అవని ఎవరినైనా దూరం చేసుకోమాకండి అలా కోపం ఉందని. సరే, ఎలా పొంగిందో. మనం కూడా ఎవరన్నా మన పొగిడితే అలాగే పొంగిపోతాం కదా చాలామంది. ఏదైనా కోపం వచ్చినప్పుడు కొద్దిగా ఓపిక పడితే ఆ ఓపిక మనల్ని సహనం ఇస్తుంది అనమాట. సహనంతో భరించాలి. సహనంతో భరించినప్పుడు ఏదైనా మనం సాధించగలుగుతాం. సహనం లేకపోతే మనం ఏమీ సాధించలేము. సరే, ఎలా ఉన్నాయి చూడండి. ఇదిగో చట్నీలు చూడండి, 2 రకాల చట్నీ. ఇవి ఎలా చేయాలో ఏమేం కావాలో చూపిస్తాను నేను మీకు. అసలు టేస్ట్ ఈ చట్నీలోనే వస్తుంది మీకు, తినే టేస్ట్. ప్లేట్లో పెట్టి అంటే ఆయన అలా పెట్టాడు అనమాట. ఇది చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనం కూర తయారు చేసుకుందాం. మూగిడి 2 రకాలు. నాకాను శనగపిండి కూర ఇష్టం, దాన్నే బొంబాయి చట్నీ అంటారు. ఆయన కానీ బీప్ పిండి కూర ఇష్టం అన్నమాట. అందుకు 2 రకాలు చేసుకున్నాం మేము. చూడండి, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం, ఒక టమాటా, 4 పచ్చిమిరకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఇవన్నీ కట్ చేసి అక్కడ పెట్టుకున్నాం. 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను. మీకు నేను ఒకదాని గట్టి 2 స్పూన్లు, మీరు ఎంతమంది ఉన్నారో చూసి చేసుకోండి. తాలింపులు అనమాట. సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలే వేసా, పచ్చనిపప్పు వేయలే నేను. అంత ఇష్టం ఉండదు నాకు దీంట్లో, మెత్తబడిపోద్ది కదా. ఫ్రైలో పచ్చనిపప్పు వేసుకుంటే నువ్వు పంటి కిందకి కట్ట కట్ట తగులుద్ది, బాగుంటుంది. ఈ పులుసుల్లో వాటిల్లో పచ్చనిపప్పు వేసుకుంటే మెత్తగా అయిపోద్ది కదా, పంటికి తగలదు, అందుకే ఇష్టం ఉండదు నాకు. తాలింపు సిమ్లో పెట్టి, కొద్దిగా కదా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోద్ది, కూతే కదా.
తాలింపు మాడిపోతే కూర టేస్ట్ మారిపోద్ది. తాలింపు ఎప్పుడు కూడా మారనివ్వకూడదు. తాలింపుకి సిమ్లో పెట్టుకోవాలి. అయినా మనకి టైం ఉంటే కొంచెం చిన్న మంట మీద కూరలు వండుకున్నా కూడా టేస్ట్గా ఉంటాయి. ఆ టేస్ట్ వేరేగా ఉంటాయి. మన కట్టెల పొయ్యిల మీద మంచి టేస్ట్ వస్తాయి కూరలు. ఎందుకంటే కట్టెల పొయ్యి చిన్న మంటే తగులుద్ది వాటికి. కరివేపాకు 2 రెబ్బలు, కరివేపాకు కూడా వేగనేయండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ ఎక్కువ ఎందుకు వేసానంటే కారం వేయం మనం దీంట్లో, అందుకే పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకున్నాం. ఒక బంగాళదుంప కూడా వేసుకోవాలన్నమాట. చూపిస్తా మీకు, కోసి పెట్టాను చూపిస్తా. వెంటనే నేను అన్నమాట పనులన్నీ టక్ 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 టక్. ఉల్లిపాయ కాస్త వేగనిస్తే టమాటా పడేసుకుందాం. ఇది కొంచెం నూనెలో మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కరివేపాకు కట్ చేసి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అబ్బా. ఇంకా బంగాళదుంప ఒక దుంప చాలు, ఒక దుంప అయితే మీకు సులువుగా అయిపోయేటట్టు చూపిస్తున్నాను చూడండి. 2 కూరలు ఒక్కసారి వేపి మనం ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి, తొందరగా అయిపోయేటట్టుగా. బంగాళదుంప మగ్గనియాలి బాగా. అది కూడా కాస్త నూనెలో మగ్గనిస్తే, మరీ మగ్గనేమాకండి. మరీ మగ్గితే ఏమొద్దంటే అడుగున మూగుడు కంటుకుపోద్ది. టమాటో బా పచ్చగా తెల్లగా ఎర్రగా భలే ఉంది కదా, భలే అందంగా ఉంది కూర. ఇది కొంచెం బాగా మగ్గనిద్దాం. కొంచెం ఉప్పు వేసుకుందాం దీంట్లోనే, దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నైట్ పూట కదా వెలుతురు పెద్దగా అనిపిస్తలేదు. కొంచెం పసుపు, ఓ 1/2 స్పూను అలా పసుపు. మూతలు తీసి పెడతాం. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఒక 1/2 స్పూన్ సాల్టు చూసుకోండి. మళ్ళీ ఆ కూర కలిపినప్పుడు ఒకసారి నాలుక మీద పెట్టి చూడండి. మనకి కొంచెం తక్కువగా నాలుగుకి అనిపిస్తే సరిపోద్ది. నాలుగుకి ఉప్పుగా ఉందనుకో కొంచెం పూరీలోకి ఉప్పు ఎక్కువ అవుద్ది అనమాట. చూసుకొని వేసుకోండి మీరు. తర్వాత అయినా కలుపుకోవచ్చు, కొంచెం ఏముంది. కానీ కొత్తగా వేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. కాకపోతే ఉప్పు తక్కువైతే టేస్ట్ తెలియదు ఏ కూర అయినా సరే. మనకి సరిపడా ఉప్పు ఉంటేనే టేస్ట్ వెళ్తుంది. దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గనిచ్చి ఒక గ్లాస్ ఎసరు పోసుకుందాం. చూస్తున్నారు కానీ లైట్ కొడతలేదబ్బా. లైట్ కూడా కొట్టాలి. లైట్ కొట్టేది, సబ్స్క్రైబ్ చేసేది అన్నీ లెక్కకే కౌంట్ వస్తుంది అనమాట. మీ ఎంతమంది చూసేది అన్నీ లెక్క చేస్తారనమాట. ఒక లైట్ కొట్టండి అబ్బా చూసిన వాళ్ళంతా. మళ్ళీ బాబు దమ్ బిర్యానీ పెట్టమన్నావు, ఒకసారి పెడతాను. ఆయన ఆల్రెడీ ఉంది, మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఉంటుంది. కానీ ఒకసారి పెడతాలి. ఎప్పుడు చేసుకుంటాం ఇంట్లో, దాన్ని చేసి పెడతాలి నేను ఒకసారి. చూడండి, శనగపిండి అలా కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. గడ్డలు కట్టకుండా కలుపుకుంటే బాగుంటుంది. లేకపోతే గడ్డలుగా తగులుతుంది మనకి. కొంచెం నీళ్ళు పోసి కలుపుకుంటూ ఉంటే గడ్డ లేకుండా ఉంటుంది. ఆ ఎసరు మరిగేటప్పటికి మనం ఇది కలిపి పెట్టేసుకుంటే కొంచెం నానొద్ది. ఇది కూడా ఇది మేము చిన్నప్పుడు మా ఇంటికాడ ఉండేవాళ్ళు రత్తమ్మ అని, ఆవిడ బొంబాయి నుంచి వచ్చారన్నమాట. చూడండి, ఇదాను బీప్ పిండి, దీన్ని కూడా కలిపి పెడతాను. ఇది కూడా కొంచెం నానితే బాగుంటుంది కదా. వాళ్ళ పిల్లలకి ఆదివారం సెలవు కదా,
ఆదివారం నాడు పూరి వేసి పెట్టేది పిల్లలకి. నేను పిల్లలకి ఆడుకుంటాకి వెళ్ళేదాన్ని. నేను కూడా వెళ్ళినప్పుడు తను చేసి పెట్టేదన్నమాట. చాలా రుచిగా ఉండేది. తినే కొద్ది తినాలనిపించేది అప్పుడు. అంత బాగా చేసేది ఆవిడ ఈ కూరలు. అడిగితే చెప్పేది, ఇలా వండుకుంటే బాగుంటుందమ్మా. మనం పూరీ కూర అంటాం కదా, వాళ్ళు బొంబాయి చట్నీ అంటారు. చూడండి, ఇప్పుడు 2 చట్నీల్లోకి ఎసరు పుల్లుగా పోసేసాం కదా, దీంట్లో సగం దాంట్లో సగం మారుతున్నాం అనమాట. 2 సార్లు కూర వండకుండా ఒకేసారి కూర వండేటట్టుగా మనం వేస్తున్నాం. చూడండి, సరిపోద్ది. చాలదామని కొంచెం తెస్తున్నారు ఆయన. ఈ చిన్న మూకుడు బాగుంటుంది తాలింపులు కాట్లకి. అది కలాబిలా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం బీప్ పిండి కలిపి పోసేసారనమాట. చాలపోతే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు మనం, చిక్కదనం వస్తుందంటే. అట్టు పిండిలాగా ఉంటుంది చూసారా పల్స్గా, అలా దించేసుకోవాలి. చల్లారిపోయినా చిక్కబడిపోద్ది. చూడండి, అలా అలా ఉన్నప్పుడు దించేసుకోవాలన్నమాట. అలా ఉన్నప్పుడు దించేసుకుంటే మనం స్టవ్ కట్టేసినాక అది చిక్కబడిపోద్ది చల్లారిపోయి. లేదంటే పొయ్యి మీద ఇంకొంచెం ఉంచామంటే తర్వాత బాగోదు, పప్పు కంటే గట్టిగా అయిపోద్ది. ఉప్పు చాల, అందుకే కాస్త వేసుకుంటున్నా. అదే చూసి వేసుకోవాలన్నమాట మనం. దీన్ని అయిపోయింది, ఒక నిమిషం ఉంచి కట్టేసేసుకుందాం. చాలు, ఇంకెంత చాలన్నమాట. దీన్ని ఇప్పుడు అలా కొత్త ఉడికితే కొంచెం పచ్చి వాసన పోద్దు కదా, అందుకు కొత్త ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. చూసారా, తాలింపుల్లో పెద్దగా ఏమైపోతాం, చక్కగా అక్కడక్కడ 4 ఆవాలు కనబడుతున్నాయి, ఆవాల గింజలు. అలా కొత్త ఉడకాలన్నమాట. అప్పుడు పచ్చి వాసన అనేది ఉండదు. నేను చాలే అంటే ఇంకొక ఉడక ఉడకని అంటున్నాడు ఆయన. సరేలే, ఎవరు పొయ్యి కాడుంటే వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి. మనం చెప్పినట్టు వింటారు కదా. ఓకే, వంట మాస్టర్ గారు అన్నాం మేము. అయిపోయిందంట, అది కట్టేసేసాడు. ఇదిగో రెండోది, ఇది శనగపిండి కూర అనమాట. దీన్ని బొంబాయి చట్నీ అంటారంట, నాకు తెలీదు. సింపుల్గా ఎంతసేపు పట్టదు మనకి, టక అయిపోద్ది. ఒక 1/4 కేజీ పిండి చేసుకున్నామంటే ఇంట్లో 5-6 తినేసేస్తాం. మనిషికి 2-3 తింటాం కదా, ఒక 5-6 తినేవచ్చు. చూడండి, దీన్ని కూడా కొత్త ఉడికేదాకా మనం పొయ్యి మీద పెట్టుకుందాం. చూసారా, అలా శనగపిండికి అలా తెట్టలా కడదన్నమాట పైన. ఆ తెట్ట కడతా ఉండగానే మనం అది దగ్గరికి వచ్చేటప్పటికి కట్టేసుకోవచ్చు అనమాట. ఇంకొద్దిగా 1 నిమిషం సిమ్లో పెట్టాం, చిన్న గిన్నె కదా పొంగిపోద్దాం అని. అలా కలాబిలా ఉడికితే ఆ పచ్చి వాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుందబ్బా. కట్టేసుకున్నాం స్టవ్. ఇప్పుడు మా బొడ్డోడు టేస్ట్ చేసి చెప్తాడు, చూడండి వచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.